2026లో కేరళ ఉన్నత విద్యలో ఒక పెద్ద ప్రయోగం చేసింది. ఇది మన దేశ భవిష్యత్తునే మార్చేయొచ్చు. అంటే ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లోని ఆర్ట్స్, సైన్స్ డిగ్రీలకు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఓ పెద్ద చర్చ మొదలైంది. అసలు విద్య ఉచితంగా ఉండాలా? మరిది మంచిదా కాదా? దీనికి జవాబు కేరళ డెవలప్మెంట్ మోడల్లోనే ఉంది. కేరళ దగ్గర డబ్బు తక్కువేనైనా చదువు, ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటుంది. దాని ఫలితాలు మన కళ్ల ముందే ఉన్నాయి. కేరళ అక్షరాస్యత ఎప్పుడూ దేశ సగటు కన్నా చాలా ఎక్కువ. చదువు మాత్రమే కాదు, మంచి హెల్త్ కేర్ వల్ల ఇక్కడి ప్రజల ఆయుష్ కూడా ఎక్కువే. ముఖ్యంగా అమ్మాయిలు, పేద విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేకుండా చూడాలన్నది వాళ్ల లక్ష్యం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అందరికీ చదువు అందాలా, లేక మంచి చదువు అందాలా? ఈ నిర్ణయంపై రెండు వైపులా బలమైన వాదనలున్నాయి. అందర్లో ఉన్న పెద్ద భయమేంటంటే స్టూడెంట్స్ పెరిగితే చదువు క్వాలిటీ పడిపోతుందని. సరిగ్గా చూసుకోకపోతే ఈ ఉచిత డిగ్రీలకు విలువ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇది ఎలక్షన్ టైంలో ప్రకటించడంతో ఓట్ల కోసమే చేశారని విమర్శలు కూడా వస్తున్నాయి. కాని ప్రభుత్వమేమంటోందంటే ఇది కేవలం ఉచిత విద్య గురించి మాత్రమే కాదంట. అంటే స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు స్టూడెంట్స్కి అండగా ఉండడమే తమ లక్ష్యమని చెప్తోంది. ఉదాహరణకి స్కూల్ పిల్లలందరి కోసం కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మొదలుపెట్టారు. చాలామంది కేరళలో చదివి ఉద్యోగాలకు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఈ బ్రెయిన్ డ్రెయిన్ ఆపడానికే ఈ స్కూల్. అందుకే కేరళ పాలసీ కేవలం ఒక స్కీమ్ కాదు, ఇది ఒక పెద్ద సోషల్ ఎక్స్పెరిమెంట్. దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు దీనిమీదే ఆధారపడుంది. మరి కేరళ ఈ ప్రయోగంలో గెలుస్తుందా, లేక అందరికీ ఇదొక చేదు గుణపాఠంగా మిగిలిపోతుందా?